నిజంగానే ఇంత దరిద్రపు ల్యాండ్ ఆర్డర్ బీహార్లో కూడా లేదు. అంత నీచమైనటువంటి ఈ ల్యాండ్ ఆర్డర్ అనేది అసలు తప్పిపోయింది, దారి తప్పిపోయింది. అది పోలీస్ వ్యవస్థ పూర్తిగా దారి తప్పారు. వాళ్ళకి చట్టం లేదు, ఇక న్యాయం లేదు. వాళ్ళ బాధ్యత ఏంటో మర్చిపోయేట్టు చేశారు వీళ్ళు. పోలీసులు వ్యవహరించవలసినటువంటి తీరు మర్చిపోయారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే నేరం చేసిన వాడినేమో వదిలేస్తా ఉన్నారు, బాధితుడినేమో శిక్షిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరుగుతున్నది ఏంటంటే నేరం చేసిన వాడేమో చక్కగా వదిలేస్తున్నాడు, పెళ్లి కొడుకులాగా వాడు ఇంటికి పోతున్నాడు. కానీ బాధితులైనటువంటి వాళ్ళు మాత్రమేమో శిక్షను అనుభవి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు ప్రశ్నించినందుకేగా రావణ్ అనే అబ్బాయిని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చారు. పవన్ కూడా అడుగుతున్నాం, పవన్ బాబు ఏమైనా నీకైనా ఆలోచన ఉందా? కొంచెం నీ మీద ఎంతో మంది ఆస్తులు పెట్టుకున్నారు, కనీసం ఈ చంద్రబాబు ఎవరికి న్యాయం చేయడు, నువ్వన్నా చేస్తావేమోనని. కానీ నువ్వు అంతకంటే మల్లన్న ఏదంటారు, అత్తడికంటే గనుడు ఆచంటే మల్లన్న అని ఇది కూడా ఒక సామెతే ఉంది. అందువల్ల అంతకంటే నువ్వు ఇంకా నీచంగా తయారైపోయావు. నువ్వేమో ఇష్టం వచ్చినట్టు తిట్లు తిడతావు మమ్మల్ని. ఆ తిట్టలేదు, ఆ తిట్టాడని చెప్పి ఇమిటేట్ చేసి చెప్పినందుకేమో అబ్బాయిని తీసుకొచ్చి పాపం అన్ని సెక్షన్లు పెట్టి తిప్పుతా ఉన్నారు అన్ని. ఇది ఎక్కడి న్యాయం, ఎక్కడి ఇది ఒక రాక్షస పాలన లాగా లేదా? ముగ్గురును గూర్చిరా ముండదయ్యం అని చెప్పి శ్రీనాథుడు చెప్తాడు. ముగ్గురుని గూర్చిరా ముండదయ్యం. అందువల్ల ఆ దయ్యం సరైంది కాదు, అది ముండదయ్యం. అందుకని ఇలాంటి ముగ్గురిని రాష్ట్రం మీద వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రజల ప్రాణాలు తీస్తా ఉంది, యువతను బలి పెడతా ఉంది. ఈ పోలీస్ వ్యవస్థ అనేటువంటి రాక్షసులను ముందు పెట్టి ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన సాగిస్తా ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా పాపం సంతోషంగా లేరు. భయంగా ఎక్కడ ఏం జరుగుతుందో మాకు బయట వాళ్ళు టీడీపీ వాళ్ళది అంటున్నారు, పోలీసులు చెప్పుకుందామంటే పోలీసులు తీసుకెళ్లి మమ్మల్ని ఏం చేస్తారో, చంపేస్తారేమో అనేటువంటి భయం, ఎటూ పోలేనటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఈ విధంగా అస్తవ్యస్తం చేసిన మీ దరిద్ర పరిపాలన ఎప్పుడు అంతమవుతుందా అని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. తొందరలోనే మీకు చరమగీతం పాడేటువంటి పరిస్థితి రాబోతోంది. ఆ తర్వాత మీరు ఎదుర్కోబోయేటువంటి కష్టాలను కూడా మీరు ఊహించుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాము.